హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. భారత్ కు చైనానే ప్రధాన శత్రువు అని ఎవరు చెప్తున్నారు తెలుసా? మనకి పాకిస్తాన్ ప్రధాన శత్రువా లేకపోతే చైనా ప్రధాన శత్రువా? ఎవరు చెప్తున్నారంటే యుఎస్ఏ యొక్క డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అగ్రరాజ్య రక్షణ నిఘా సంస్థ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేస్తుంది అని అంటే వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ పేరుతో ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది. ఏం పేరు? వరల్డ్ వైడ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. ఈ పేరుతో డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఏం చేసిందంటే ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం ఏం చెప్తుంది అని అంటే భారత్కు పాకిస్తాన్ పెద్ద శత్రువు కాదు. ఎందుకంటే పాకిస్తాన్ భారత్ని ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా భావిస్తుంది. అంటే వాళ్ళ దేశ అస్తిత్వానికే ప్రమాదం అని ఇస్లామాబాద్ భావిస్తుందంట. అంటే ఒకవేళ భారత్ పైన కనుక యుద్ధానికి కనుక కాలు దువ్వింది పూనుకుంది అని అంటే రేపటి రోజున పాకిస్తానే కనబడదు. అంటే వాళ్ళ అస్తిత్వానికే థ్రెట్ భారతదేశం అని పాకిస్తాన్ భావిస్తుంది. కాబట్టి మనకి పాకిస్తాన్ పెద్ద శత్రువు కాదు. మనకున్నటువంటి ఏకైక పెద్ద శత్రువు ఎవరు అని అంటే చైనా. ఎందుకనంటే మన ఇండియా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇతరత్ర దేశాలతో సత్సంబంధాలను పెంచుకొని వాళ్ళకి అతి తక్కువ వడ్డీలకే రుణాలని ఏం చేస్తుంటే వాళ్ళకి పెంచి పోషిస్తుంది. దీని ద్వారా మన చుట్టూ ఉన్న అన్ని దేశాలతో సత్సంబంధాలు పెట్టుకొని మనని ఏకాకిని చేయాలనే ప్రయత్నం చైనా చేయాలని చూస్తుంది. దానితో పాటు డిఫెన్స్ బడ్జెట్ ఏదైతే ఉందో డిఫెన్స్ బడ్జెట్ని పెంచుతూనే ఉంది చైనా. ఏం చేస్తుంది? డిఫెన్స్ బడ్జెట్ని ఇంక్రీజ్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం చైనా దగ్గర న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇప్పటికే 600 ఉన్నాయి. ఏమున్నాయి? న్యూక్లియర్ వార్ హెడ్స్, అణ్వాయుధాలు ఇప్పటికే 600, ఆపరేషనల్ అణ్వాయుధాలు ఇప్పటికే 600 ఉన్నాయి. 2030 వరకు వీటిని 1000 చేయాలని చైనా భావిస్తుంది. అంటే ఇది దేని మీద యూజ్ చేస్తుందేనండి? అటు ఫిలిప్పైన్స్ లేకపోతే తైవాన్ ఏదైతే ఉన్నాయో ఈ కంట్రీస్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే దానితో పాటు ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని ఇంక్రీజ్ చేస్తూ వాళ్ళ యొక్క రక్షణ బడ్జెట్ని పెంచుతుంది. 2025లో తమ రక్షణ బడ్జెట్ను, సైనిక బడ్జెట్ను 5.2% ఇంక్రీజ్ చేసి 247 బిలియన్ డాలర్ల డిఫెన్స్ బడ్జెట్ని ఇప్పుడు చైనా పెడుతుంది డిఫెన్స్ మీద. కానీ ఇది అనధికారికంగా ఇంకా ఎక్కువే ఉండొచ్చు. అంటే అన్అఫీషియల్ గా ఇంకా ఎక్కువే ఉండొచ్చు అని అయితే ఈ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్ అయితే చెప్తుంది. డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయితే చెప్తుంది. దీనితో పాటు మనం చూసుకున్నట్టయితే చైనాని కూడా మనం తిప్పికొట్టడానికి భారతదేశం కూడా బడ్జెట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. మనం లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకున్నట్టయితే ఆన్ అండ్ యావరేజ్గా 9.5% డిఫెన్స్ బడ్జెట్ని మనం ఇంక్రీజ్ చేసాం. ఇప్పుడు మనం ఓవరాల్గా డిఫెన్స్ బడ్జెట్ మీద ఎంత స్పెండ్ చేస్తున్నాం అని అంటే $75 బిలియన్ మనం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఎంత స్పెండ్ చేస్తున్నాం? $75 బిలియన్. ఎంత ఇంక్రీజ్ చేసాం? 9.5. పోను మేడ్ ఇన్ ఇండియా లేకపోతే మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్లో మన ఓన్ ఇండియాలోనే అనేక క్షిపణుల్ని డెవలప్ చేయాలని చూస్తున్నాం. కాబట్టి ఈ బడ్జెట్ మరింత అయితే పెరగనుంది. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విష్ణు ఐఏఎస్. థ్యాంక్ యూ. జై హింద్.